నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఎక్కువ రోజులు వ్యవధి కూడా కాలేదు, ఎందుకంటే ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఇది డిస్కషన్ అయితే వస్తుంది. ఏంటి అంటే గత 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా చేసిన మొదటిసారి ముఖ్యమంత్రి చేసినటువంటి యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటి, అదేవిధంగా ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ఏంటి అని చెప్పేసి అయితే ఒక వ్యత్యాసం అయితే వస్తుంది. దాదాపు ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రి చేస్తున్నా సరే ఇప్పటిదాకా ఎటువంటి మచ్చలేనటువంటి ఒక చంద్రబాబు గారిని ఒకవైపు చూస్తుంటే జస్ట్ 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా కాదు, ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనాకు తీసేస్తే 3 సంవత్సరాల ఉన్నటువంటి ఒక దాంట్లో ఐఏఎస్ఎల్ని కావచ్చు, ఐపీఎస్ని కావచ్చు ఎలా వాడారు అనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్లు కావచ్చు, దాంట్లో కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికి జగన్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఒక కక్ష సాధింపు పాలనకి ఒక చట్టబద్ధ పాలనకి ఉన్నంత తేడా. ఏది రూల్ ఆఫ్ లా అతను ఎలా బ్రేక్ చేశాడు, రూల్ ఆఫ్ లా ఈయన ఎలా అమలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూసాం, మీరు చెప్పారు ఏది ఐపీఎస్ల పరిస్థితి. ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఏ తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన మరుసటి రోజే ఆయన సస్పెండ్ చేసి 5 ఏళ్ళు అసలు ఆయనకు యూనిఫామ్ దూరం చేసి ఆయన జీతభత్యాలను కూడా ఆపేసి ఏది క్యాట్ ఆదేశించింది, కోర్టులు ఆదేశించాయి, ఆయన విధుల్లోకి తీసుకోమని ఆదేశాలు ఇచ్చినా అటు బేఖాతరు ఎలా చేశాడు. ఆఖరికి రిటైర్మెంట్ రోజు ఏబి వెంకటేశ్వరరావుని విధుల్లో తీసుకున్నట్టు తీసుకుని పొద్దున యూనిఫామ్ ఇచ్చి ఆయన వెంటనే మళ్ళీ సాయంత్రం పొలదండేసి ఆయన రిటైర్మెంట్ చేసిన విధానం. ఒక కక్ష గట్టి ఏబీవీపై జగన్ ఎలా కక్ష తీర్చుకున్నాడు. అదే మరి ఇప్పుడు చంద్రబాబు ఏది చట్టబద్ధ పాలన. పిఎస్ఆర్ ఆంజనేయులు లేదా సునీల్ కుమార్, సంజయ్ ఎవరైనా సరే ఈ ఐపీఎస్లు ఎవరైతే గాడి తప్పారో, చట్ట విరుద్ధంగా వ్యవహరించారో, జేపీఎస్లుగా మారారో వాళ్ళ పట్ల కూడా ఆయన ఏంటి సహేతుకంగా ఆయన ప్రవర్తన ఏది ఒక చట్టబద్ధంగా ఎలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన్ని కూడా సస్పెండ్ చేసేయచ్చు, ఈయన్ని కూడా అప్పుడే నెట్టేయచ్చు, కక్ష తీర్చుకోవచ్చు. కానీ ఏంటి వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు. కాదంబరి జత్వాని కేసులో అదేంటి అసలు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే తాడేపల్లి జగన్ ఇంట్లో సెటిల్మెంట్లు, అది అసలు సీఎంఓ కాదు, అసలు సెటిల్మెంట్ల కేంద్రంగా అప్పుడు వచ్చిన చెడ్డ పేరు. ఆయన ఇచ్చాడు ఎవరు విశాల్ గున్ని వాంగ్మూలం, ఐపీఎస్ విశాల్ గున్ని ఏమని నన్ను పిలిచారు, అక్కడ మా హెడ్ ఉన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయనకి పిలిస్తేనే నేను వెళ్ళాను, అక్కడ మా సిపి కాంతిరాణా టాటా కూడా ఉన్నాడు, ఆ సిపి క్యాంప్ క్లర్క్ వాళ్ళు టికెట్స్ బుక్ చేశారు, నేను ముంబై వెళ్ళి ఆమెని తీసుకొచ్చాను. ఇప్పుడు కాదంబరి జత్వాని ఆమె ఎక్కడో ముంబైలో ఒక హీరోయిన్, ఆమెని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆమె తల్లిని తండ్రిని, వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్, రిటైర్డ్ ఆర్బీఐ ఉద్యోగి, 43 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆమెను గెస్ట్ హౌస్లో పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కనీసం ప్యాడ్స్ కూడా ఇవ్వలేదన్నమాట ఆమెకు అప్పట్లో, ఆ పీరియడ్స్ అప్పుడు. ఒక మహిళ పట్ల ఆ విధంగా ప్రవర్తన ఐపీఎస్లు అసలు పోలీస్కే చెడ్డ పేరు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసుకి ఒక మాయని మచ్చగా మారాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇప్పుడు ఆ కేసులో ఇవాళ అరెస్ట్. అంటే ఒక ఉన్మాద పోలీసింగ్ చూసాం. అదేంటి ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు, ఇండియన్ సైకో సర్వీస్ అయింది. వాళ్ళు చేసిన సర్వీస్ సైకోలకు సర్వీస్ చేశారు. ఉన్మాదుల సర్వీస్లో వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళకి ఎలాంటి పదవులు ఉన్నతులు ఇచ్చారు, ప్రమోషన్స్. అంటే అడ్డమైన గడ్డి గరిశారు. మీ అక్రమ సంపాదన కోసం మీరు ఐపీఎస్ ఆ 3 అక్షరాల పరువు తీశారు. ఇవాళ వరుస పెట్టి 5-6 ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఇప్పుడు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు కాదంబరి కేసులో. ఇప్పుడు ఆయన మీద ఇంకా అనేక కేసులు పీటీ వారెంట్ అంటున్నారు. ఏంటది RRR రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టారు గుంటూరు సిఐడి కార్యాలయంలో. ఒక ఎంపీ
ఆయన అప్పటినే నీకు ఏంటి అరికాళ్ళు బొబ్బలెక్కేలా లాఠీలతో ఏ విధంగా అసలు బెల్టులతో కొట్టారు. ఆ ఏలు ఇరిగిపోయింది. ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నానన్నా కూడా గుండెల మీద కూర్చొని పోలీస్ చేసే పనా, సైకో చేసే పనా? అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు మొదటి నుంచి ఆయన కాంట్రవర్సీ, ఏది ఇవాళది కాదు, ఆయన వివాదాస్పద ప్రవర్తన. ఆయన గుంటూరు ఎస్పీగా పనిచేసినప్పుడు ఫ్యాక్షనిస్టులను అణచేస్తున్నాను అన్నాడు, కౌన్సిలింగ్ అన్నాడు. అక్కడ ఏదో డార్మెటరీలో, అక్కడ మామూలు అక్కడ ఎస్పీ కార్యాలయంలో డార్మెటరీలో ఇజులకంటి బ్రహ్మారెడ్డి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి వీళ్ళందరినీ కౌన్సిలింగ్ పేరుతో చిత్రహింసలు పెట్టారు. అంటే కౌన్సిలింగ్ అంటే కొట్టుడా? ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఎవరు? పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే. అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆ ఉన్మాదం, అసలు అందమైన అమ్మాయి కనపడితే చాలు వలేస్తాడు, వేధిస్తాడు, హింసిస్తాడు. మనం చెప్పేది కాదు, మీడియా చెప్పేది కాదు, ఇది సిపిఎం నాయకురాలు చెప్పింది. ఆమె ఎవరు? రమాదేవి. అరే వీళ్ళ పోలీస్ అధికారులు ఐపీఎస్కి వీళ్ళు అసలు ఒక బ్లాక్ స్పాట్ అనేది. అందుకే అసలు ముందు వీళ్ళ ఐపీఎస్ డిగ్రీ రద్దు చేయాలి. కేంద్రం కూడా కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇవాళ పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన. ఇప్పుడు మొత్తం వీళ్ళందరినీ సస్పెండ్ చేసేశారు. ఎవరైతే అప్పుడు ఈ సెటిల్మెంట్లకు పాల్పడ్డారో, ఎవరైతే జగన్ చెప్పిన పనుల్లో చేశారో, కిడ్నాప్లు, అంటే పోలీస్కి క్రిమినల్కి తేడా చెరిగిపోయింది. పోలీసే క్రిమినల్, క్రిమినలే పోలీస్ అయిపోయారు. ఎవరు పోలీసులో ఎవరు క్రిమినల్స్ మనకు తెలియకుండా అదేమి పాలన, ఒక ఉన్మాద పాలన చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఫలితం ఇవాళ చూస్తున్నాం. సంజయ్ సస్పెన్షన్, లేకపోతే సునీల్ కుమార్ సస్పెన్షన్, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, జాషువా. అరే వీళ్ళంతా ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉన్నాళ్ళు, డీజీపీ కావాల్సిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఆమె ఎవరో ఎమ్మెల్యే విడుదల రజని, ఆమె చెబితే ఇల్లు బెదిరిస్తావా? ఆ స్టోన్ క్రషర్ రాడిని 5 కోట్లు వెళ్ళి నువ్వు విడుదల రజని ఎమ్మెల్యే గారికి ఇవ్వకపోతే నీ మీద 50 కోట్లు ఫైన్ వేస్తానని ఇతను బెదిరించినట్టుగా, 2,20,00,000 అతను ఇచ్చినట్టుగా, 2 కోట్లు రజనీకి, 10 లక్షలు జాషువాకి, 10 లక్షలు గోపి అనేవాడికి. అంటే జాషువా భవిష్యత్ ఎలా నీకు ఇదైపోయింది, బలైపోయింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు నీ దగ్గర పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు దేశంలో ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఇప్పుడు అది కాదు జగన్. ఇప్పుడు ఏంటంటే పోలీసు మనం తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వంలో ఈ సివిల్ సర్వీస్ ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, వాళ్ళు ఒక 7,000 మంది ఉంటారు, వీళ్ళు ఒక 5,000 మంది ఉంటారు. అసలు కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ దగ్గర ఒక 50 లక్షల మంది ఉంటారు. ఒక నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవినీతి సంపాదనకు అలవాటు పడి ఎలా వాళ్ళ యొక్క విధులకు ద్రోహం చేశారు, ఇవే మీకు ఇచ్చే మార్గదర్శకాలు. సార్ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే 17 మంది ఐపీఎస్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి మళ్ళీ తీసుకోవడం కానీ అట్లాంటి చర్యలు జరుగుతున్నాయి. అయినా సరే వచ్చి సంతకాలు కూడా పెట్టకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు హైదరాబాద్లోనే కూర్చొని ఎవరైతే అరెస్ట్ కాబోతున్నారో వైసీపీ నేతలకి వాళ్ళకి మార్గదర్శకాలు ఇస్తున్నాడు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి అని చెప్పి. అంటే ఇప్పటికీ కొంత ఇంకా పూర్తి ప్రక్షాళన అయితే కాలేదని అంటే అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే ఈయన ఒక క్రిమినల్ సర్వీస్ పెట్టాడా, ట్రైనింగ్ ఇస్తున్నాడా, ఎలా తప్పించుకోవాలి, ఎలా అజ్ఞాతంలో ఉండాలి, ఎలా లీగల్ ఫైట్ చేయాలి, ముందస్తు బెయిల్కి ఎలా వెళ్ళాలి. అంటే అక్కడ అమరావతిలో పోలీస్ బయలుదేరుతున్న సమాచారం ఈయనకు ముందే వస్తోందని, ఈయన గతంలో ఇంటెలిజెన్స్లో, ఈయన గతంలో పనిచేసిన సిఐడిలో వాటిల్లో ఉన్నటువంటి ఆయన వేగులు ఎప్పటికప్పుడు బయలుదేరుతున్నారు, వస్తున్నారు, ఇస్తున్నారు అనే సమాచారం. అంటే వీళ్ళు ఇప్పుడు మరి అసలు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తున్న సమాచారమే పిఎస్ఆర్కి తెలియదా? ఇప్పుడు కసిరెడ్డి రాజుని నిన్న విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తున్న సమాచారం తెలియదా? అంటే ఇంతకు ముందేమో తెలిసిపోతుంది అన్నారు, మరి ఈ సమాచారం వాళ్ళకి ఎందుకు తెలియలేదు? అంటే కూటమి మొత్తం కట్టడి చేసిందా, తలుపులు కిటికీలన్నీ మూసేసిందా అని కనపడుతోంది. అదే ఇవాళ శభాష్ రాజశేఖర్ బాబు అంటున్నారు.
ఏది విజయవాడ సిపి ఇవాళ ఈ లిక్కర్ మాఫియా అని ఒక కొలిక్కి తీసుకొచ్చి 7 అంచెల వ్యవస్థలో ఆ మద్యం కుంభకోణంలో 6 అంచెలు బ్రేక్ చేసి పారేశాడు. లాస్ట్ ఈ మిథున్ రెడ్డి దాకా వచ్చేసింది నీకు అరెస్టులు. ఇప్పుడు కసిరెడ్డి రాజు నిన్న అరెస్ట్ అయ్యాడు. అరే ఇప్పుడు కసిరెడ్డి రాజు ఏంటి అసలు మనం చూసాం. ఆయన మెయిల్స్ పంపుతాడు సిట్కి. సిట్టు విచారణకు రమ్మంటే ఇతనే సిట్ని విచారిస్తానంటాడు. అంటే ఇప్పుడు ఆ మెయిల్ ఐడి కూడా తప్పుడు మెయిల్ ఐడి క్రియేట్ చేశాడని తన ఆచూకీ తెలియకుండా ఉండడం కోసం ఒక ఆడియో ఒకటి రిలీజ్ చేశాడు. ఆ ఆడియో ఇక్కడ రికార్డ్ చేసి అమెరికా నుండి రిలీజ్ చేయించాడు. అంటే తెలివైన క్రిమినల్ అంటే సాయిరెడ్డి మనం ఏమో అనుకున్నాం, ఇంత ఇంటెలిజెంట్ క్రిమినల్ అని అనుకోలేదు. అంటే మామూలుగా సాయిరెడ్డే తెలివైన క్రిమినల్ అనుకుంటాం, అతన్ని మించిన తెలివైన క్రిమినల్గా ఇవాళ కసిరెడ్డి రాజు. ఏమైంది? కటకటాలేగా. ఎన్ని తెలివితేటలున్నా నేరం గనక చేస్తే కటకటాల పాలు కాక తప్పదు. ఇవాళ జైలు నుండి నువ్వు తప్పించుకోలేవు. ఏ తెలివి నిన్ను కటకటాల నుంచి తప్పించలేదు. ఈరోజు కసిరెడ్డి రాజు అరెస్టు, రేపు మిథున్ రెడ్డి అరెస్టు. ఏం జరుగుతుంది ఇక నెక్స్ట్? ఇవాళ తర్వాత తాడేపల్లి అరెస్ట్ తప్పదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పీకల్లో కూరుకుపోయాడు. మద్యం మాఫియాలో మనీ ట్రయల్ స్పష్టంగా కనపడుతోంది. డబ్బు తీసుకున్నారు, ఇచ్చిన వాళ్ళు చెప్పారు మేము ఇచ్చామని, ఇప్పించిన వాళ్ళు చెప్పారు మేము ఇప్పించామని. సాక్షులు కూడా వాంగ్మూలం ఇచ్చారు 164. మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చినటువంటి 164 చాలా బలమైన వాంగ్మూలం. వాసుదేవరెడ్డి లేకపోతే ఆ సత్యప్రసాద్ ఎక్సైజ్ ఆ డిపార్ట్మెంట్ అతను విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఈరోజు కూడా ట్వీట్ చేశాడు, సగమే బట్టలు ఇప్పారు, మిగతా సగం ఇప్పడానికి కూడా నా పూర్తి సహకారం ఇస్తానంటున్నాడు. నేను విజిలేస్తే సోడా బుడ్డి కాస్త సారా బుడ్డి అయిపోయిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి విజిలేస్తే జగన్ సారా బుడ్డి బద్దలవుద్దా? అంటే విజిల్ బ్లోయర్ అని ఇవాళ విజయసాయిరెడ్డి అంటున్నాడంటే, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి మొత్తం సొమ్ము అతనికి అందింది అనే ఆధారాలు సిట్టి దగ్గర స్పష్టంగా ఉన్నాయి. ఆధారాలతోనే రాజశేఖర్ బాబు అడుగులేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత యాక్టివ్గా, ఇంత స్పీడ్గా సిఐడి, ఏపీ సిఐడి లేకపోతే ఏపీ ఇంటెలిజెన్స్, ఏపీ సిట్, ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు పనిచేసిన దాఖలాలు గతంలో చూడలా. అందుకే అంటోంది శభాష్ బాబు అని. శభాష్ చంద్రబాబు అంటావా, శభాష్ రాజశేఖర్ బాబు అంటావా? మొత్తం ఏంటంటే ఇవాళ రవిశంకర్ అయ్యన్నారు, లేకపోతే మరి సిఐడి ఇంటెలిజెన్స్ అధిపతులు, డీజీపీ గుప్తా, హోమ్ మినిస్టర్ అనిత ఎలా పోలీస్ ప్రక్షాళనకి నడుం కట్టారో మనకి మహేష్ కుమార్ లడ్డా, వీళ్ళందరూ కూడా మొత్తం పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయటం ఇవాళ శుభ పరిణామం. దట్ ఈజ్ చంద్రబాబు అంటోంది. అందుకే అన్నమాట జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి ఉన్న తేడా. నిజంగా కక్ష గడితే చంద్రబాబు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు మరుసటి రోజే చేసేసేవాళ్ళు, సస్పెండ్ చేసేవాళ్ళు, అరెస్ట్ చేయించేవాళ్ళు, లేకపోతే సునీల్ కుమార్ని అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ సునీల్ కుమార్ని అరెస్ట్ చేయలేదు ఏంటి అని అడుగుతున్నారు RRR. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగింది, ఓకే, అది నా కేసు కాదు, కాదంబరి జత్వానీ కేసు. నన్ను చిత్రహింసలు పెట్టిన కేసులో A1 సునీల్ కుమార్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసులో అరెస్ట్ అయినా రేపు ఆ పీటీ వారెంట్ తప్పదా? ఆ తర్వాత A1 సునీల్ కుమార్ అరెస్ట్ తప్పదా? దానిలో A3 ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు A4 మనం చూసాం, అతను విజయపాల్. A5 ప్రభావతి కూడా మొన్న వచ్చేదో ఇచ్చారు, వెళ్ళారు. అంటే ఇవాళ అవినీతి కుంభకోణాల కేసుల పట్ల, లేకపోతే ఈ విధమైనటువంటి హింస, ఈ వేధింపులు, ఈ భూ కబ్జాలు, వీటన్నిటిపైన ఇవాళ ఉక్కుపాదం మోపుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇవాళ IASలు ఎలా పనిచేస్తున్నారు, కలెక్టర్లకు మార్గదర్శకం ఎలా ఇస్తున్నారు, క్రమం తప్పకుండా సమీక్షలు ఎలా జరుగుతున్నాయి, పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. ఏది? చట్టబద్ధంగా వ్యవహరించండి, నా వాడు తప్పు చేసినా శిక్షించండి.
మనం చూసాం చేబ్రోల్ కిరణ్ పార్టీ కార్యకర్త సానుభూతిపరుడైన మరి భారతి మేడంని తిట్టినందుకు నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారు. అంటే అది కదా ప్రజలు కోరుకునేది, అందుకు కదా ప్రజలు వీళ్ళకి పట్టం కట్టింది. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించండి, ఉపేక్షించవద్దు. వాడు పార్టీ వాడైనా కావచ్చు, లేకపోతే ప్రత్యర్థి అయినా కావచ్చు. ఇవాళ గతంలో ఐఆర్ఎస్లు ఎలా పనిచేశారు, జవహర్ రెడ్డి ఎలా చేశాడు, ధనంజయ రెడ్డి ఎలా చేశాడు. ఇప్పుడు నిన్న కూడా లిక్కర్ మాఫియాలో ఆ కిక్ బ్యాక్స్ మీటింగ్స్ విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగాయి. ఇక్కడ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, విజయవాడ విల్లాలో కావచ్చు. మిథున్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజు, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళ మీటింగ్లో ధనంజయ రెడ్డి పాల్గొన్నాడా లేదా? ఐఏఎస్లా వీళ్ళు? ఎక్కడున్నాడా ప్రవీణ్ ప్రకాష్? రీల్స్ చేసుకుంటున్నాడా? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతాడా? అంటే ప్రభుత్వం మారితే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారా? ఎందుకు ఇంతగా మీరు ఆ జగన్ వలలో చిక్కుకున్నారు? ఒక ఉన్మాది అతను ఉంటే మీరెందుకు ఉన్మాదులుగా మీరు పనిచేశారు? ఇవాళ ఉన్మాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, రూపొందాలి. ప్రజా తీర్పు అది. ఈ ఉన్మాదుల బారి నుంచి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని ఓటేశారు. ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలను మనం చూడాలి. సో చూద్దాం సార్, మొత్తానికి జేపీఎస్ వర్సెస్ ఇప్పుడు ఐపీఎస్ లాగా మారిపోయింది. సో మొత్తానికి ప్రక్షాళన అయితే మొదలైందని అనుకోవాలి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.